మెదడులో గానీ బ్లీడింగ్ అయితే దాన్ని అంటే రక్తనాళాలు రప్చర్ అయ్యి బ్లీడింగ్ అవుతుంది. దాన్ని బ్రెయిన్ బ్లీడింగ్ అంటాం మనము. అది నార్మల్‌గా ఇండియాలోనే చాలా ఎక్కువది. అంటే 10 మంది స్ట్రోక్స్ వస్తే దాంట్లో ముగ్గురికి బ్రెయిన్ బ్లీడింగ్ ఉంటుంది. బ్రెయిన్ బ్లీడింగ్ అన్నది చాలా ఫాస్ట్‌గా వస్తది. అంటే చాలా మందికి కొన్ని నిమిషాల్లోనే ఆ సింప్టమ్స్ వస్తాయి. బ్రెయిన్ బ్లీడింగ్ అంటే ఏంటంటే బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవ్వడం వలన బ్రెయిన్‌లో ప్రెషర్ పెరగడం వలన వాళ్ళకి తలనొప్పి రావడం, వాంతులు రావడం, లేకపోతే ఫిట్స్ రావడం. ఆ ఫిట్ అదే బ్లీడింగ్ గాని ఎక్కువగానైతే అన్‌కాన్షియస్ అవ్వడం, కాళ్ళు చేతులు పూర్తిగా క కల క కదలకపోవడం, లేకపోతే కొంతమంది బ్రీతింగ్ కూడా ప్రాబ్లమ్ రావడం, ఇయన్నీ జరుగుతుంటాయి. ఇయన్నిటికి ఏంటంటే చాలా మందికి వార్నింగ్ సైన్స్ అనేది చాలా తక్కువగా ఉంటది. మేబీ కొంతమందికి బ్లీడింగ్ అని నెమ్మదిగా అయితే కొన్నిసార్లు వాంతులొచ్చి, తలనొప్పి వచ్చినట్టు కనిపించొచ్చు కొన్నిసార్లు. సో, దీనికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే తొందరగా మీరు పేషెంట్‌ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. వీలైతే కొద్దిగా పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్తే దానికి స్కానింగ్ అంటే సీటీ స్కానింగ్ గాని చేసినట్టయితే మనకి బ్లీడింగ్ ఉందా? ఎంతుంది? ఎక్కడుంది? దానికి ఎలాంటి వైద్యం చేయాలన్నది తెలుస్తుంది. బ్లీడింగ్ అన్నది చాలామందికి చిన్నగా గాని ఉన్నట్టయితే అంటే లెస్ థాన్ 2.5 సెంటీమీటర్స్ అలా గాని ఉంటే 3 సెంటీమీటర్స్ అలా ఉంటే 4 సెంటీమీటర్స్ గాని అలా ఉంటే చాలామందికి వైద్యానికి మెడికల్‌గానే వాళ్ళు మెరుగవుతారు. ఎక్కడైతే బ్లీడింగ్ ఎక్కువ ఉందో పేషెంట్ అన్‌కాన్షియస్‌గా ఉన్నారో, పేషెంట్‌కి ఇంకా తర్వాత మందులతో కూడా గాని మెరుగవ్వట్లేదో అలాంటి వాళ్ళకి ఆపరేషన్ అనేది చాలా ఉపయోగం పడుతది. అంటే ప్రాణాన్ని కాపాడడానికి. మనం ఆపరేషన్ చేయకపోతే వాళ్ళకి టైం ఉండదనమాట అసల. అంటే వెంటనే చనిపోతారు. చాలా మందికి వాళ్ళకి ఎమర్జెన్సీగా వితిన్ ఫ్యూ అవర్స్ కూడా ఆపరేషన్ చేయాల్సొస్తది. కొంతమందికి మీడియం సైజ్ క్లాట్స్ ఉంటాయి. అంటే 4-8 సెంటీమీటర్స్ అలా 4 సెంటీమీటర్స్ ప్లస్ ఉన్న వాళ్ళకి. వాళ్ళకి పేషెంట్‌కి ఎమర్జెన్సీగా వాళ్ళకి ఏం చేయాలంటే ముందు బీపీ తగ్గించి, షుగర్ అది కంట్రోల్ చేసి, దానికి చాలా వరకు స్టెబిలైజ్ చేసి, మళ్ళీ ఫిట్స్ రాకుండా చూసుకొని, మెదడులో వాపు తగ్గడానికి మందులిస్తాం. దీనివల్ల చాలామంది రెస్పాండ్ అవుతారు. ఎవరైతే మందులతో రెస్పాండ్ అవ్వట్లేదో, ఎవరికైతే మళ్ళీ రీబ్లీడింగ్ గాని అయినట్టయితే, ఎవరైతే మందులతో కూడా వాళ్ళకి ఇంకా ఇంప్రూవ్‌మెంట్ రాకపోయినట్టయితే, స్పృహ రాకపోయినట్టయితే, వాళ్ళకి అవసరం బట్టి ఆపరేషన్ చేస్తారు. దీంట్లో కూడా ఒక కొత్త టెక్నాలజీ ఉంది. దాంట్లో ఏంటంటే బ్రెయిన్ ప్రెషర్‌ని మెజర్ చేస్తాం. ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ అంటారు. అంటే ప్రెషర్ ఇన్సైడ్ ద బ్రెయిన్. ఆ ప్రెషర్ గాని మోర్ దాన్ 20 సెంటీమీటర్స్ గాని ఉన్నట్టయితే, అది కావాలంటే అవసరమైతే ఒక రోజు, 2 రోజులు మెజర్ చేస్తే ప్రెషర్ వేవ్స్ గాని ఎక్కువగానే ఉన్నట్టయితే వాళ్ళకి తప్పనిసరిగా ఆ ప్రెషర్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే మనం ప్రెషర్ గాని తక్కువగా ఉంటే బ్రెయిన్‌లో ప్రెషర్ ఐసీపీ అంటారు. ఆ ఐసీపీ గాని ఒక 1 డే అలా మెజర్ చేసినప్పుడు కూడా ప్రెషర్ ఎక్కువగాని రావట్లేదంటే అలాగున్న వాళ్ళకి మందులతో కూడా మంచి అయ్యే అవకాశం అని తెలుస్తుంది.